అధికారంలో కూడా వచ్చినందుకు నా వందనాలు. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా.
ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధించునే లోకరక్షకుడా
స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు బలారాధనలో నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా, నీ నామానికి మహిమకరంగా ఆయా సంఘం నాకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. పాడిన పాటల్లో కూడా నా ప్రభువా నీ సన్నిధించాడు ప్రభువా. అయా వారి కంఠ స్వరాలు ముట్టిన ప్రభువా ఎంతనో బహుగా బలంగా నాయన నీ నామానికి మహిమకరంగా బిడలు పాడుటకు నాయన కృప చూపించి మీరు వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. విద్యను మనం తీసుకొచ్చిన ప్రతి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 119వ అధ్యాయము 161 నుంచి చివరి వరకు చదువుకుందాం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. యెహోవా నా మొర్ర నీ సన్నిధికి వచ్చునుగాక. నీ మాట చొప్పున నాకు వివేకమునిమ్ము. నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరించును. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. నేను నీ ఉపదేశమును కోరుకొని ఉన్నాను. నీ చెయ్యి నాకు సహాయమగును గాక. యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగులు ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను. నీ న్యాయ విధులు నాకు సహాయములగును గాక. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఎందుకనగా నీ ఆజ్ఞలన్నీ మరచివాడును కాను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. అలాగే నుంచున్నాం. ఏం చేస్తున్నారంట దావీదు మహారాజు చదువుకున్నాక వాక్యం లాస్ట్ రోడ్ పట్టుకున్నాడు మనోడు. దావీదు మహారాజు 7 మార్లు ఏం చేస్తున్నాడంటే దేవుడిని స్తుతిస్తున్నాడంట. మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం రోజుకి?
కనీసం ఒకసారన్నా దేవుడిని స్తుతిస్తున్నావా? అది మనకే తెలుసు. దావీదు ఏదో వాక్యం మీరు చదువుతున్నారమ్మా మేము చదువుకొని వెళ్ళిపోతున్నాం అని కాదు, కానీ దానిలో ఉన్నాయి కూడా మనము ఎందుకు చదివిస్తామంటే మనం ఎలాగో ఇంటి దగ్గర చదువుతామని. బైబిల్ చదువుతున్నాం అన్న వాళ్ళు చేతులు పెట్టండి. ఒక్కళ్ళు కూడా చదవట్లా. వాళ్ళంటే చదువులేని ముద్దులు మేము ఎలాగో చదవలేము అంటున్నారు వాళ్ళు. ఇటు పక్క చదువుతున్నారు వాళ్ళందరూ. ఎందుకని చదివిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఇటువైపే ఉన్నారు కాబట్టి. సరే మీ ఇష్టం. దావీదు మహారాజు 7 సార్లు స్తుతిస్తున్నాడంట. కనీసం మనం ఎన్నిసార్లు స్తుతిద్దాం? వద్దులేమ్మా మీరు ఏదో చెప్పుకొని కూడా అంటారు. సరే కానుకలు పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. పరలోకనాథుడు నీకియ్యగా మరి యేసు కొరకియ్య వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసువే, నీ దశమా భాగమనీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. మనందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం